హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. సివి ఆనంద్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 400 కోట్ల ఆస్తులకు శివ బాలకృష్ణ అక్రమ అనుమతులు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. హైకోర్టును సైతం శివ బాలకృష్ణ తప్పుదోవ పట్టించాడని ఆధారాలు సమర్పించారు బాధితులు. పుప్పాలగూడలోని 33 అంతస్తుల బిల్డింగ్ అనుమతులపైన దర్యాప్తు జరపాలని ఫిర్యాదు చేశారు. 447 సర్వే నెంబర్ భూముల్లో అక్రమ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని ఏసీబీకి బాధితులు ఫిర్యాదు చేశారు. పుప్పాలగూడలో సర్వే నెంబర్ 447లో 6 ఎకరాలు 36 గుంటలు దాంట్లో అక్రమంగా హెచ్ఎండిఏ పర్మిషన్స్ టెక్నికల్ అప్రూవల్ ఇచ్చారనేసి కంప్లైంట్ చేశామండి. 2022లో మా హైకోర్టు కేసు నడుస్తుండగా కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్ చేశాడు ఎస్ బాలకృష్ణ. అది ఫాల్స్ ఎఫిడవిట్ అనేసి కంప్లైంట్ చేశాము. ఈ కంప్లైంట్ లెటర్లో ఉంది. దాంట్లో మెన్షన్ చేసిన విషయాలు చాలా అబద్దాలండి. నాకు ఏవో లెటర్స్ రిప్లై పంపించారనేసి మళ్ళీ ఆ రిప్లై పంపించిన తర్వాతనే నా లెటర్ కి ఏదైతే దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేశాడనేసి అదే రోజు అవతల వాళ్ళంటే రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చాడనేసి అన్ని అబద్దాలు చెప్పాడండి. ఇందులో నాకు ఎటువంటి రిప్లై రాలేదు ఆయన దగ్గర నుండి. పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏమున్నాయో మీ దగ్గర మాకు సబ్మిట్ చేయమనేసి లెటర్స్ పంపించాను అన్నారు. నాకైతే అటువంటి లెటర్ ఏది రాలేదు. అంటే 11 రోజుల్లో రిప్లై కోసం కూడా వెయిట్ చేయకుండా అంత తొందర ఏంటి ఆయనకి? అంటే ఏమన్నా వాళ్ళ దగ్గర ఏమన్నా డబ్బులు తిన్నాడా, లేకపోతే ఎవరైనా ప్రెషర్ చేశారా ఆయన్ని? పైన నుండి పొలిటికల్ ప్రెషర్ ఏమన్నా